హాయ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి ఆఫీషియల్. మేము ఈ కాలేజ్లో జరుపుకుంటున్నది ఇది లాస్ట్ ఫ్రెండ్షిప్ డే. అంటే ఫ్రెండ్షిప్ కి లాస్ట్ కాదు, కానీ మేము అందరం కలిసి జరుపుకుంటుంది అయితే లాస్ట్ ఫ్రెండ్షిప్ డే. నెక్స్ట్ ఇయర్ ఎవరెవరం ఎక్కడెక్కడ ఉంటామో తెలియదు, కాల్స్ కూడా చేస్తారో లేదో తెలియదు. అందుకని ఈ ఫ్రెండ్షిప్ డేని ఒక పెద్ద మెమొరబుల్ డేగా జరుపుకుందామని మేము అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ నేనైతే రెడీ ఉన్నాం ఈ ఫ్రెండ్షిప్ డే ఫుల్ మెమొరీస్ క్రియేట్ చేసుకుందామని. చూద్దాం అసలు ఫ్రెండ్షిప్ డే ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసా? నాకు తెలుసు 1935లో అమెరికాలో అమెరికా గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అమెరికా గవర్నమెంట్ ఒక ఫ్రెండ్ని చంపేసిరంట. అయితే ఆ ఫ్రెండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ సాటర్డే చనిపోయిందంట ఆయన. అందుకని ఆయన చనిపోయిన బాధలో ఆయన ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఇంకో ఫ్రెండ్ నెక్స్ట్ డే అంటే సండే సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంతా బాగుండడం చూసి అమెరికా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆగస్ట్లో వచ్చే ఫస్ట్ సండేని నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా అనౌన్స్ చేసిరంట. అప్పటి నుండి ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నాం. నేనైతే ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్కి విష్ చేద్దాం అనుకున్నా. అది పొద్దుగా లేచి ఎవరికి విష్ చేసిందంట, చెప్తా ఇప్పుడు దాని పని. ముస్కాన్ దా, నా బెస్ట్ ఫ్రెండ్ ముస్కాన్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. మేడం చెప్పింది పొద్దున్న తొందరగా లేచేసరికి చూసేసరికి మస్తు పండుకొని ఉంది. పోనీలే ఫేస్ వాష్ చేసుకొని వద్దామని పోయినా. అక్కడ పోయేసరికి బాగా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పేసింది కానీ నేను విష్ చేసిన. నాకు ఫస్ట్ నుండి ఉండే తనకి ఫస్ట్ విష్ చేయాలని, కానీ ఏం చేయాలి, తను పండుకొని ఉండే, అందుకే లాస్ అయింది. చెప్పాలంటే లేపి చెప్పొచ్చు కదా. మేడం ఎట్లా పండుకొని ఉండే, నేను లేపిన. వచ్చిన తర్వాత ఒక 2 గంటలు లేపితే అప్పుడు బ్రేక్ఫాస్ట్ కి పోయినా. జస్ట్ 5 minutes అని చెప్పిన, లేపి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తే నేను విష్ చేసేదాన్ని కదా. తప్పు ఫ్రెండ్షిప్ డే ఎట్లా చెప్పాలంటే మనం కాన్షియస్ లో ఉన్నప్పుడు చెప్పాలి. నిద్రలోనే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే అవుతుందా? లేవాలి, కూర్చోవాలి, అప్పుడు చెప్పాలి, నవ్వాలి, అట్లా ఉంటది. మా ఫ్రెండ్ తెలుగు చూసి నవ్వుకోకండి, దీని తెలుగు ఇట్లే ఉంటది. P1 నుండి చెప్తున్నా, ఇది తెలుగు ఇంతే ఉంటది. నా తెలుగు పోతుంది కానీ దీని తెలుగు అసలు రాదు మంచిగా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. థ్యాంక్ యూ. నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయిన తర్వాత నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఈమె శ్రీజ కవయిత్రి. ఈమె ఒక బుక్ ని లాంచ్ చేసింది, శ్రీజ పద్యాలహరి అని ఒక బుక్ ని. ఇది పెద్ద ఏమంటారు తెలుగు తల్లి మాకు. ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. పద్య ఏమంటారు కవయిత్రి. అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతకు ముందు నా బెస్ట్ ఫ్రెండ్ ముస్కాన్, శ్రీజ అండ్ ఇంకొక ఆమె శ్రేయ అని ఉంటే క్లోజ్ ఉంటుండే. అది వాళ్ళ కాలేజ్లో లేదు అంటే రాలేదు, ఇంటి దగ్గర ఉంది. ఫోన్ చేసి విష్ చేద్దాం. ఏం రియాక్షన్ ఉంటుంది చెప్తా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. ఇప్పుడు యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నా, అయితే మా సబ్స్క్రైబర్స్ కి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. మీ సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా సబ్స్క్రైబర్స్ తరఫు నుండి థ్యాంక్ యూ. బాయ్. బాయ్. నాకైతే 1 year నుంచి క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. అంటే వాళ్ళు మా రూమ్మేట్స్ అయ్యారు, అందుకని క్లోజ్ అయ్యారు అనుకుంటా. ముల్లఫర్జీ కమ్. హైట్ నన్ను ఫుల్ డామినేట్ చేసింది హైట్ లా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పమా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. నీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. బెస్ట్ ఫ్రెండ్ ముస్కాన్ అని చెప్పినా కదా, ఆమె వల్ల ఈమె నాకు ఫ్రెండ్ అయింది. ఈమె ఉన్న ఇంకొక అక్షిత అని, వీళ్ళిద్దరు నా పిచ్చి ఫ్రెండ్ వల్లనే పరిచయం అయ్యారు. కానీ మంచి ఫ్రెండ్స్ దొరికిరు. నీలోఫర్ అని చెప్పినా కదా, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అక్షిత. అక్షిత జీ కమాన్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. మా రూమ్ లో ది కరుణ గల ది దయ గల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఈమెనే. ఎందుకంటే మా రూమ్ లో నెట్ వచ్చేది మొక్కదానికి వస్తుంది. అక్షిత హాట్స్పాట్ ఆన్ చేయి అని ఎక్కడుంటారో ఆన్ చేస్తుంది. ఈమె 1 GB మేమే కంప్లీట్ చేస్తాం. ది క్యూటెస్ట్ మా లడ్డు పాప అక్షిత. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ తగ్గేదేలే. అంటే ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నా అంటే మా ఫ్రెండ్స్ లో ఒక ఆమె పేరు పుష్ప. ఆ ఫ్రెండ్స్ లలో ది బెస్ట్ సింగర్ ఆమెను పిలుస్తున్నా ఇప్పుడు. పుష్పదా. థ్యాంక్ యూ. పుష్ప నా కోసం ఒక సాంగ్ పాడు. పుష్ప నీకోసం. ఎస్. ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నేస్తమా. డన్.
నేను ఇవాళ నా కాలేజ్ ఫ్రెండ్స్కే కాకుండా స్కూల్ ఫ్రెండ్స్కి కూడా విష్ చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ నుండి విష్ చేయలే, అసలు కాల్ కూడా చేయలే. అంటే నేను వాళ్ళతో టచ్లో ఉండక సిన్స్ 5 years అవుతుంది కావచ్చు. ఆఫ్టర్ 5 years ఇప్పుడు కాల్ చేస్తున్నా, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది ఏమో. హలో హ్యాపీ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా ఇంకో ఫ్రెండ్కి కాల్ చేస్తున్నా. స్కూల్లో మేము ముగ్గురం ఫుల్ క్లోజ్ ఉంటుండే. ఆఫ్టర్ 5 years తర్వాత కాల్ చేస్తున్నా. దివ్య హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నువ్వు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నీకు మైండ్లో రైజ్ అయ్యే ఫ్రెండ్ ఎవరు? ఇంకా వేరే ఫ్రెండ్ ఉన్నా కాకుండా ఒక 500 కొట్టమని అడుగుతూ కొట్టే ఫ్రెండ్స్ ఉన్నారు. అడుగుతున్నా చెప్పు. నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి, ఎందుకు జరుపుకోవాలి? అన్నిటికీ ఒక స్పెషల్ డే ఉంది కాబట్టి ఫ్రెండ్స్ కూడా ఒక స్పెషల్ డే. అంటే దీని వెనకాల హిస్టరీ నీకు తెలుసా? ఫ్రెండ్షిప్ డే అని ఈ డేని ఎందుకు జరుపుకోవాలి? రేపు జరుపుకోవచ్చు కదా. అంటే ఆగస్టు 1st సండే చేసుకుంటారు. మీ పక్కనే ఉండి నీకు చీట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మా పక్కన ఉండి నేను చీట్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి నువ్వు చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలని లేదు, మన మీద డిపెండ్ అయి ఉంటాం. మనం ఒకరిని నమ్మాలా వద్దా అని వాళ్ళ ఇష్టం. ఈ గురించి కేర్ తీసుకునే ఫ్రెండ్ ఎవరు? నా గురించి నేను కేర్ తీసుకుంటాను. అంటే ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఇప్పుడు నాకు ఏమైనా నేను ఆమెకు చెప్పుకుంటా అన్నట్టు ఒకరు ఉంటారు కదా. ఆమె డేస్ అంటే ఆమె బ్రతికుంటుంటే నువ్వేం చెప్పేదండి ఇప్పుడు ప్రజెంట్? ఓకే, థ్యాంక్ యూ. యూట్యూబ్లో వస్తామే మనం నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మనీషా. నీ ఫ్రెండ్స్కి కాల్ చేసి మనీ అడుగు, కొడతారా? హలో మనీషా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, నాకు ఒక 500 కొట్టావా అర్జెంట్గా? అయ్యో కొట్టే వేరే వాళ్ళతోటి, నాకు అర్జెంట్గా కావాలి ఇప్పుడు. లేవు వాళ్ళ దగ్గర కూడా. ఒక 5 minutesలో పంపి. నీకు పంపిస్తారు చేయి కదా. చేసాను కాదు, ఇంకా నార్మల్ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా. హలో అంజు, ఏం వేస్తున్నావు? ఒక 50 కొట్టే అర్జెంటుగా. సరే రాదు కదా. అంటే మీరు ఎప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారా? అంటే ఫ్రెండ్స్తో హ్యాపీగా ఫోటోషూట్స్. ఇప్పుడు ఏ ఇయర్ మీరు? E2 అంటే ఇప్పుడు E3 ప్రజెంట్ ఇస్తాను. ఓకే, నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. కాల్ చేసి అడగగలుగుతా ఒక 500 విక్కీ, హలో, ఎమర్జెన్సీ ఒక 500 రూపీస్ కావాలి ఇప్పుడు. యా సారీ ఫర్ ద ఇంటరప్షన్. ప్లీజ్ నా పని పంపు 500. ఇదైతే మా కాలేజ్ ఎంట్రీ. ఆ బయటనే మెయిన్ రోడ్ ఉంటుంది. మాకైతే అది ఏమంటారు, డోర్ దాటడానికి పర్మిషన్ లేదు వితౌట్ అవుట్ పాస్. ఆ బస్సెస్ని చూసి అబ్బా మేము కూడా ఈ బస్సులు ఇప్పుడు ఇంటికి పోతే బాగుండు అనిపిస్తుంది, కానీ పంపే వాళ్ళు లేరు కదా. ఐ లవ్ ఆర్జీకేటీ బాసర్ అండి. ఇది ఆర్జీకేటీ గేట్ ఎంట్రీ చేసి ఉంటుంది. ఇది ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది, మొత్తం గ్రీనరీ.
దీని ముందట్నే ఐ లవ్ అర్జీకి ఇది బాసర్ అని ఉంటుంది. మరి నాకు బాగా నచ్చింది, ఇది కూడా నచ్చింది కానీ ఫుల్ చీమలు ఉన్నాయి. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్.